ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా మమ్మల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ మీరు ఇస్తున్న మీ అప్రైజల్స్కై మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క దినమును దేవునితో గడపడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయానికై ఆయనకి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దిన లైవ్ని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. అందరం కూడా ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా మా యేసయ్యా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క దినమును నీ పాదముల చెంత గడిపే భాగ్యము నాకును అందరికీ కూడా ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. మీరు మాట్లాడండి, పాడుతున్నప్పుడు నీ మస్తుతులను మీరు స్వీకరించండి. ఆరాధనలో మీరు ఉండండి. వాక్య సందేశంలో ప్రభావ చూస్తున్న వారందరితో కూడా మీరే మాట్లాడమని అడుగుచున్నాం. ప్రతి దినము నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభావ, మీకే వందనాలు. ఈ దినము కూడా నీ వాక్యం చేత మాకు ఆదరణను కలుగు చేసి మీరే మాతో మాట్లాడి ప్రభావ ఈ లైవ్ అంతటినీ కూడా మహిమకరంగా నీ ఆత్మ ఆధ్వర్యంలో నీ సన్నిధిని మాకు అనుగ్రహించి మీరే నడిపించమని యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పాటలు పాడుతూ దేవుని నామమును గణపరచుదాం. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని నామమును స్తుతించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. దేవుని సన్నిధికి మనం ఏమి తీసుకొచ్చి దేవుణ్ణి మనం ఆరాధించగలము అనే పాటను మనం పాడుకుంటూ ఏమి తెచ్చి నిన్ను దర్శింతును ప్రభువా, ఏ రీతిగా నిన్ను ఆరాధిస్తాను, ఏ రీతిగా నిన్ను పూజింతును అనే పాటను మనం కలిసి పాడుకుందాం. ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా, వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయా, వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా. వెండి బంగారములు నీవే కదా, కొండపైని పశువులు నీ వశమే కదా, వెండి బంగారములు నీవే కదా, కొండపైని పశువులు నీ వశమే కదా, విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన దుఃఖమయా, విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన దుఃఖమయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా. ప్రథమ ఫలములు నీ సేవకీయనా, దహన బలుల నైవేద్యమీయనా, ప్రథమ ఫలములు నీ సేవకీయనా, దహన బలుల నైవేద్యమీయనా, సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా, సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా
న్యాయముగా నడుచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా. న్యాయముగా నడుచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా. ఏమి తీర్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. ఏమి తీర్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. వినయముగా నీ సన్నిధి వృక్కి స్తుతియాగము చేతునయా. వినయముగా నీ సన్నిధి వృక్కి స్తుతియాగము చేతునయా. ఏమి తీర్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. ఏమి తీర్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. దేవుని ఏ రీతిగా మనం దర్శించగలం, ఏ రీతిగా ఆయనను మనం పూజించగలం అంటే ఏదో దహన బలులు మీకున్నవన్నీ ఇవ్వడం కాదు, కానీ దేవుని సన్నిధంలో విరిగిన హృదయంతో ప్రార్థించుట, దేవుని ఎడల న్యాయముగా బ్రతుకుట, మన సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకుంటాం. ఇవే దేవుడు మన దగ్గర కోరుతున్నారని ఈ పాటను చాలా చక్కగా రచించారు కదండి. మన జీవితంలో కూడా ఇవే దేవునికి ఇవ్వాలి, దాన్ని బట్టి ఆయన సంతోషించేవాడు. మరి ఒక పాట చేత ఈ అందరికి వచ్చిన పాట అందరం కలిసి ఆరాధనలో ఏకీభవించుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా అనే కీర్తనను అందరము కలిసి ఉత్సాహముతో ఈ పాటను పాడుకొని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం, దేవా మీకే స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా. అందరూ కూడా శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు దింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరం కూడా పాడతాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ
కలిసి చివరి వచనం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నీ జీవనదిని మా కుటుంబములో ప్రవహింపచేయుమయా, నీ జీవనదిని మా సంగములో ప్రవహింపచేయుమయా, నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, 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 ప్రవహింపచేయుమయా. దేవా మీకే స్తోత్రములు. నీ జీవనదిని మా హృదయములలో మీరు ప్రవహింపచేయండి ప్రభా. మా శరీర క్రియలన్నీ కూడా లయము చేయండి. హల్లెలూయా హల్లెలూయా. హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ గోస్ట్ మాస్టర్, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా దేవా మీకే స్తోత్రం, దేవా మీకే స్తోత్రం, యేసయ్యా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి దినము మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి దినము మేము ఎక్కడ కూడా సొమ్మసిల్లిపోకుండా నీ వాక్యముతో మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ స్వరమును మాకు వినిపించండి. నా నోట నీ మాట ఉంచి చూస్తున్న అందరితో కూడా మీరే మాట్లాడి అందరినీ కూడా బలపరచమని యేసు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఒక దినమును దేవుని వాక్యమును వినడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చున్నారు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినమున వాక్యంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని మాటను చూసాం. నేను చెప్పాను జాగ్రత్త అనేది చాలా పెద్ద అంశము. మరి ఒక దినము నేను మాట్లాడుతున్నాను. ఈ దినమున జాగ్రత్తగా కొన్ని విషయంలో బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. వేటి విషయంలో జాగ్రత్త పడమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కొన్ని విషయంలో చాలా ఉన్నాయి మెట్టుకి, కానీ కొన్ని విషయంలో నేను మీ ముందుంచుతాను. అయితే జాగ్రత్త దేనికి? ప్రతిసారి కూడా మన పిల్లలకి కానీ పెద్దవారు మనకి ఏం చెప్తారంటే, వెనెవర్ వి గో అవుట్ ఆర్ ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా వారు ఇచ్చే హెచ్చరిక ఏమిటి అంటే, ఇట్స్ లైక్ వార్నింగ్. ఏంటి ఆ వార్నింగ్ అంటే ఏమని చెప్తుంటారు, మనకి అలర్ట్ చేస్తూ ఉంటారు. ఏ మాటతో అంటే, జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళరా, అక్కడికి వెళ్తున్నావు కదా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎవ్రీవేర్ వి సీ బివేర్. ప్రతి దానిలో విషయంలో కూడా బివేర్. స్మోకింగ్ విషయంలో కూడా ఏం చెప్తారంటే, స్మోకింగ్ కిల్స్ అంటారు, కానీ అది తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు. మద్యపానం తాగొద్దంటారు, అవన్నీ చేస్తూనే ఉంటారు. అన్నిటి మీద కూడా ఏముంటుందంటే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, బీవేర్ బీవేర్ బీవేర్. ఎందుకు బీవేర్? క్రిస్టియన్స్ గా, దేవుని బిడ్డలముగా ఎటువంటి విషయంలో మనం జాగ్రత్త పాటించాలి, ఎటువంటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలనే మాటలను దేవుడు మనతో మాట్లాడిన కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నిన్నటి మనం చదువుకున్న లేఖనాంశంలోనే మొదటిగా జాగ్రత్త పడవలసిన విషయాన్ని మనం నిన్న చూసుకున్నాం. జ్ఞానముగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనవలనని. ఈ విశ్వాస జీవితంలోనే కావచ్చు, ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ ఇహలోక పరంగా ఈ వరల్డ్ మనం జీవించే జీవితంలో కావచ్చు, అన్నిటిలో కూడా ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి జ్ఞానముగా నడుచుకోవాలనే మాటను చూస్తాం. జ్ఞానము గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంది, జ్ఞానము లేని ఆవిడ తన ఇంటిని ఊడబెరుక్కుంటుందనే మాటను 14వ అధ్యాయం 1వ వచనం సామెతల్లో మనం చూస్తాం. జ్ఞానము చాలా అవసరం కనుక జ్ఞానముగా నడుచుకున్నట్లు జాగ్రత్త పడమని మొదటి విషయాన్ని మనం చూస్తాం. నిన్నటి విషయాన్ని ధ్యానించుకున్నాం. అయితే ఇవాళ కొన్ని విషయాలను మనం చూద్దాం. వేటి విషయాలలో జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభువారు మనకి సెలవిస్తున్నారు అనేవి కొన్ని మనకి అవసరమైనవి నేను చూపిస్తాను. మొదటిగా మనకి దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు అంటే,
మనం ఎప్పుడు కూడా నేను మొన్ననే రీసెంట్ గా 2-3 days బ్యాక్ ప్రవర్తన గురించి వాక్యం చెప్పాను. ఆ ప్రవర్తన గురించి ఎలాగుండాలి, మన ప్రవర్తన దేవుని దగ్గర ఎలా ఉంటుందనే మాటను మనం మెసేజ్ ని మనం విన్నాం. అయితే ప్రవర్తన విషయంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండమనే మాటను మనం చూస్తాం. ఎటువంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో ఆ ప్రవర్తనను చూసుకోవాలో అవన్నీ మనం ధ్యానించుకున్నాం. జాగ్రత్త పడాలి, మన ప్రవర్తన విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు ఆ దినాన్ని మనతో మాట్లాడారు. కనుక రెండవదిగా మన ప్రవర్తన విషయంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి అనే మాటను మనం చూస్తాం. దేని విషయంలో సమస్త చూస్తున్నాం. ఎలాగుండాలి అంటున్నారంటే మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన. ఎందుకంటే ఎంత హోలీనెస్ దేనికి అది ఎక్కువగా క్రిస్టియన్స్ లో మనకి ఎక్కువ వాక్యం ఏమి వింటామంటే పవిత్రత కలిగి ఉండుడి, పరిశుద్ధత కలిగి ఉండుడి. ఎందుకంటే బయట వారికి మనకి వ్యత్యాసం అదే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కోసమే, ఈ హోలీ నేచర్ కోసమే బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చెప్తామంటే హోలీ బైబిల్ అంటాం, పరిశుద్ధ గ్రంథం. మన జీవితం కూడా ఎలాగుండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన. మనము విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రెండవదిగా ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక రెండో విషయం ప్రవర్తన. మూడో విషయము దేని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే మనం చూద్దాం, బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం ఒక మాటను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఉన్నదేమో ఉండునేమో ఒకవేళ అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏ హృదయం ఉంటుందంట జనులలో అంటే దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. ఎంతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. దుష్ట హృదయంలో ఏముంటుందంటే విశ్వాసము లేకపోవడం బట్టి ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే విశ్వాసము లేనప్పుడు దేవుని మీద శ్రద్ధ ఉండదు కదండి. ఈ విశ్వాసము లేని దుష్ట హృదయం ఏం చేస్తుందంటే దేవుని విడిచిపోయి వెళ్ళేటట్లుగా ఆ హృదయం వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే అటువంటి హృదయం ఏమైనా ఉందేమో నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ హృదయము దుష్ట హృదయంగా ఉంటుందా, దేవుని యందు మంచి హృదయంగా మనం కలిగి ఉంటున్నామా? విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ నీలో ఉందేమో దాన్ని చూసుకొని దాన్ని తీసుకువేసుకోమని ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని విడిచిపోవునట్టి అంటే దేవుని ఒకసారి తెలుసుకొని అంగీకరించి విశ్వాస జీవితంలో నడుస్తూ కూడా ఒక్కొక్కసారి దేవుని దగ్గర నుంచి ప్రక్కకు వెళ్ళిపోయేవారు చాలా మందిని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. ఏదైనా ఒక ప్రార్థన విన్నపం వెంటనే జరిగినప్పుడు, ఏదైనా వారు తలంచిన కార్యము జరిగినప్పుడు దేవుని మీద సణిగి దేవునికి అవిధేయంగా జీవించేవారు కలరు. అటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుడు హెచ్చరికగా హెబ్రీ పత్రిక పౌలు భక్తుల ద్వారా ఏం రాపించారంటే దుష్ట హృదయం దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయంలో కూడా ఉంటాయి కనుక అటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటి నుండి దూరముగా వెళ్ళిపోమనే మాటను మనం చూస్తాం. ఇటువంటి మాటని మనము ద్వితీయోపదేశ కాండము ఒకసారి తెరుద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో దేవుని మరచువారు ఉన్నారేమో వారి గురించి జాగ్రత్త పడమని కూడా ఆ మాటను చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాం. యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఆ వచనం అంత చదవలేదు, ఆ మాట చూద్దాం. యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఐగుప్తు దేశం నిన్ను బయటికి నడిపించిన దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త పడుము. నీ పాపపు జీవితంలో నువ్వు ఉంటున్నప్పుడు దానిలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన యేసయ్యను నువ్వు మరువద్దు. నీ దుష్ట ఆలోచనలతో దుష్ట సాంగత్యంలో చెడ్డ స్నేహంతో ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను పిలిచి నిన్ను బయటికి నడిపించిన యేసయ్యను నీవు మరువద్దు. చీకటి పడిపోయిన నిన్ను
బయటికి తీసుకొచ్చిన యేసయ్యను నీవు మరువవద్దు. దేవుడి ఇక్కడ అంటారు, వారు ఎలాగైపోయారంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని ప్రేమకరమైన దేశంలోనికి నడిపించాలని ఆశపడితే వీరు ఎలాగున్నారు అంటే అన్ని అద్భుతములు చేసి బయటికి నడిపించిన దేవుణ్ణి మరిచిపోయే వారులాగా ఇశ్రాయేలీయులు జీవించారు. అందుకే దేవుడు మనకు కూడా హెచ్చరిస్తున్నారు, అటువంటి వారి వల్లే ఉంటున్నారేమో, జాగ్రత్త, దేవుణ్ణి మరిచే వారముగా మనం ఉండొద్దండి. అందుకే ఇందాక మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయము, ఇటువంటి వారి దేవుణ్ణి మర్చిపోయే వారిని మర్చిపోకుండా జాగ్రత్త పడమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావా, దేవునికి ప్రార్థించడం మర్చిపోతున్నావా, నీకున్న లైఫ్ లో నీకున్న బిజీ స్కెడ్యూల్లో నువ్వు ప్రార్థన చేయడమే, నేను చేశానా, అయ్యో నేను ఇవాళ ప్రార్థన చేసుకోలేదు అనుకుంటా అంటే మనం ప్రార్థన చేసామో లేదో కూడా మర్చిపోయి అంత బిజీలో ఉండిపోతూ లైఫ్ లో మనం అలా మునిగిపోయి జీవితంలో యేసయ్యను కూడా చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం. బైబిల్ చదివారా అంటే క్యాలెండర్ లో ఒక వాక్యం చదివామండి, దాట్ ఈస్ ఇనఫ్ ఫర్ దిస్ డే, ఈ రోజుకి అది సరిపోతుంది అన్న రీతిలో మాట్లాడే వారు ఉన్నారు. దేవుని జాగ్రత్త ఉండాలంటే దేవుణ్ణి మరువకుండా మనం జాగ్రత్త పడాలి. డు నాట్ ఫర్గెట్ లార్డ్. ఎందుకంటే ఆయన లేనిది మనకి జీవం లేదు. ఆయన మనల్ని రూపించక ఉండకుండా ఉండుంటే అసలు మనం పుట్టే వారమే కాము. ఆయన మనకి సహాయం చేసి ఆయన కృప మనకి చూపించకుండా ఉండుంటే మనం ఈ దినాన బ్రతికి ఉండేవాడి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుణ్ణి విడిచిపోయి దుష్ట హృదయం ఒకవేళ నీలో ఉన్నట్లయితే దానిని దూరం చేసుకోండి. దానిని దూరం చేసుకుంటాం చాలా మంచిది. కాబట్టి యేసయ్యకి దూరంగా మనం ఏ మాత్రం కూడా బ్రతుకకూడదు. అది ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాటను మనం చూస్తాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి, దేవుని మరచి ఏం చేస్తున్నారు వీరు అంటే కడుపార తిని మంచి ఇండ్లు కట్టుకొని అలాగూ మీ జీవితాన్ని మీకు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎలాగూ అంటే దేవుణ్ణి మరచి మన సుఖముని మన ఇష్టాల్ని మనం చూసుకుంటున్నాం, కానీ యేసయ్యను చూడటం లేదు. మన ఇష్టాల్ని కోరుకుంటున్నాం, వాటి ప్రకారం జీవించాలనుకుంటున్నాం. మనం ఒక ప్లాన్ చేసుకుంటాం, మన లైఫ్ ఇలాగ ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఇలాగ ఉండాలి, సో అండ్ సో వర్క్స్ మనం చేసుకోవాలి, మన లైఫ్ ని ఇలాగా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ లగ్జరీ లైఫ్ మనకు కావాలని ఎలాగో ప్లాన్ చేసుకున్నా దాని ప్రకారంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇవన్నీ ఇచ్చిన యేసయ్యను మనం మర్చిపోతున్నాం. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు, దేవుణ్ణి మరువకుండా నీవు జాగ్రత్త పడు. దేవుణ్ణి విడిచిపోయే మనస్సు ఒకవేళ నీకు ఉంటే దానిని మనం దూరం చేసుకోవాలి అనే మాటను కూడా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయంలో మరి ఒక విషయంలో జాగ్రత్త పడమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఆ మాటను కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండంలోనే 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఆ సెకండ్ లైన్ మనం చదువుదాం. చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. దేని విషయంలో జాగ్రత్త పడాలంటే చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టకుండునట్లుగా జాగ్రత్త పడాలి. ఈ మనసులో ఎప్పుడు కూడా ఏమొస్తాయో అంటే చెడ్డ తలంపులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది చేస్తే బాగుండేమో, అవి చూస్తే బాగుంటుందేమో, ఉదయాన్నే లేవగానే అవి కొంతసేపు చూస్తే దాన్ని బట్టి సంతోషంగా ఉంటుంది, ఉదయాన్నే ఈ పని చేస్తే బాగుంటుందని చెడ్డ తలంపులు అన్ని మనుషులు. అందుకే నిన్న వాక్యంలో మనం చూసుకున్నాం, జెనసిస్ లో కూడా 6వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడారంటే నరుల హృదయం ఎల్లప్పుడూ చెడ్డది, వారి ఊహ ఎల్లప్పుడూ కూడా చెడ్డది, వారి హృదయంలోని ఆలోచనలన్నీ కూడా చెడ్డమనే మాట నిన్న చూసాం కదా. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నారు, చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు. మన మనస్సులో ఏమి పుట్టబోతున్నాయో, ఏమి ఆలోచించబోతున్నామో కూడా దేవునికి తెలుసు కదండి. 139వ కీర్తనలో అదే మాటను చూస్తాం కదా, నా మనస్సుకి ఆలోచన రాకముందే అది నీ వెరుగుదువు కదా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నీ సన్నిధి నుంచి అని ఆ మాటను 139వ కీర్తన 2వ వచనంలో చూస్తాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడక నా పడక నీవన్నీ నీకు తెలుసు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదునయ్యా అని కీర్తనాకారుడు అంటున్నారు. నీవు పడుకున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా సర్వము ఎరిగిన దేవుడు, నీకు తలంపు పుట్టక మునిపే నీ మనస్సు గ్రహించే దేవుడు కనుక ఆ మనస్సులో ఎటువంటి ఆలోచనలు నీవు కలిగి ఉంటున్నావు అనేది జాగ్రత్త. ఎవరి బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. నీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావు, ఎటువంటి తలంపులు కలిగి ఉంటున్నావు. బ్రదర్
అంటారు, సిస్టర్ అని మాట్లాడుతూనే ఉంటారు, కానీ మనసులో విధాలుగా ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. నువ్వేమి ఆలోచిస్తున్నావు, నువ్వు పలికేది, నువ్వు ఆలోచించేది అన్ని కూడా ఒకే ఉండాలి, ఒకే మాట ఉండాలి. కానీ అందుకే దేవుడు కూడా బైబిల్ ఏమంటే, నువ్వు మాట మాట్లాడితే అది అవునంటే అవును, కాదంటే కాదు, అంతేగాని అవునా కాదా అన్నట్లు సందేహంలో ఉండొద్దు అనే మాటను కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక దేని విషయంలో జాగ్రత్త పడాలి అంటే, నీ మనస్సులోనికి చెడ్డ తలంపులు పుట్టకుండా నీవు జాగ్రత్త పడు. కనుక ఎవరి బిడ్డలన్నీ కాదండి, అందరూ కూడా ఆలోచనలన్నీ కూడా చెడుగా ఉన్నాయి, ఆలోచనలన్నీ కూడా వేరుగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే మొబైల్లో చూసినా పాపమే, టీవీస్లో చూసినా అదే, అన్ని విధాలుగా కూడా అవే కనిపిస్తున్నాయి. కనుక కంటికి కనిపించేదానికి ఈజీగా ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు బైబిల్ మెసేజ్ ఎక్కువగా చెప్పబడుతుంది, వాక్యం ఎక్కువగా విస్తరిస్తుంది, కానీ దాన్ని వినేవారు చాలా కొద్దిగా ఉంటున్నారు, కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే అది వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, చూసే మాత్రం చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంటాయి. సీరియల్స్ కానీ, మూవీస్ కానీ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కంటికి ఈజీగా మనకి అట్రాక్ట్ అయిపోతాం. ఆ కంటికి అట్రాక్ట్ అయ్యే కదండి ఆదాము అవ్వలు కూడా, అవ్వ పాపములో పడిపోయింది. ఆ కంటికి ఆకర్షణీయంగా చాలా అందంగా కనిపించాయి కాబట్టి ఆ పండ్లు తీసుకున్నది. కాబట్టి లోకం చాలా అందంగా ఉంటుంది, లోక పాపం కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ పాపపు తలంపులు మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. మనం లెంట్ డేస్ లో పాట పాడుకుంటాం కదండి, నేను చేసిన తలంపులకే కదా ప్రభా నీ తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టారనే పాట పాడుకుంటాం. నిజమే, మా తలంపులను బట్టి, ఘోరమైన తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి దేవుడు ఆ రీతిగా హింస పొందారు, కష్టపడ్డారు. మనము మన హృదయాన్ని, మన మనస్సుని జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక మీ తలంపులు, చెడు తలంపులు రాకుండా నీ మనస్సు జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. కనుక మరి ఒక విషయంలో దేవుడు ఎటువంటి వాటిలో జాగ్రత్త పడి మనం అంటున్నారంటే, 2వ పేతురు పత్రికను మనం తెరుద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి, మరి జాగ్రత్త పడుడి. బీ విజిలెంట్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ యువర్ ఎలక్షన్ ఫర్ షూర్ అనే మాటను మనం చూస్తాం. దేనిలో జాగ్రత్తగా ఉండాలి అంటే, దేవుడు మనకి ఇచ్చిన పిలుపుకై ఎంతమందిని దేవుడు విశ్వాసులుగా ఉండడానికి పిలుపుపడదాం, జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడాలి అంటే పిలుపు విషయంలో, నువ్వు దేవునికి పాటలు పాడడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడా, ఆ పిలుపు విషయంలో జాగ్రత్త. వాక్యం చెప్పడానికి నిన్ను పిలుచుకున్నారా, దాని విషయంలో జాగ్రత్త. నువ్వేం పని చేస్తున్నావో దాని విషయంలో జాగ్రత్త. నీ నియమమును గూర్చి, నీ ఏర్పాటును గూర్చి నీవు జాగ్రత్త పడాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనేది కూడా చాలా పెద్ద అంశము, చాలా మాటలు ఉంటాయి ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నారు అనేది. కనుక మన పిలుపును, నీ పిలుపు ఏంటో నీవు తెలుసుకో. దేవునికి నీవు ఎందుకు అవసరమై ఉన్నావో, నిన్ను బట్టి దేవుడు ఏ రీతిగా మహిమ పొందనై ఉన్నారో అది మనం గ్రహించుకొని, తెలుసుకొని ఆ పిలుపును మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మన ఏర్పాటును బట్టి దాని విషయంలో మరి జాగ్రత్త పడాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎటువంటి విషయంలో అంటే, ఆ పై వచనములన్నీ కూడా మనం చదవగలిగితే ఎటువంటి విషయములన్నిటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలనే మాటలు చాలా మాటలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు తర్వాత రాసుకోండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం కొన్ని వచనంలో మీరు చదువుకోనండి. ఆ విషయంలో జాగ్రత్త పడాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. కనుక నీ పిలుపుని విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు, నీ ఏర్పాటు విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆ దేవుడు అనేక మందిని పిలుచుకున్నారు, కానీ దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మాటలు కూడా మనం చూస్తాం కదా, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని మాటను మనం చూస్తాం. దేవుడు ఎంతో మందిని రక్షించి ఆయన దగ్గర నడిపించుకుంటారు, పిలుచుకుంటారు, కానీ ఆ ఏర్పాటులో కొంతమంది మాత్రమే ఉండగలుగుతారు, చాలా మంది పడిపోతారు. మేము రక్షించబడినప్పుడు 93లో మా అమ్మగారు రక్షణ పొంది మా నాన్నగారు ఇద్దరు బాప్తీసం తీసుకున్నప్పుడు, ఆ సమయంలో క్రొత్తగా మేము మందిరానికి వెళ్తున్నప్పుడు చాలా మంది అప్పుడే క్రొత్తగా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు అనేకుల్ని పిలుచుకున్నారు, కానీ కొందరిని ఏర్పాటు చేసుకున్న రీతిగా అనేక మంది ఆ సమయంలో దేవుని దగ్గరకు వచ్చారు, కానీ దేవుడు మమ్మల్ని పిలుచుకున్నారు. ఆయన ఏర్పాట్లో మేము ఉన్నాము కనుక మమ్మల్ని అంచెలంచెలుగా విశ్వాస జీవితంలో వృద్ధి పొందించి ఆయన పరిచర్యకి ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఈ రీతిగా పరిచర్యలో అమ్మగారిని, నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నారు, మా కుటుంబాన్ని అంతటినీ కూడా. కాబట్టి పిలువబడిన వారు అనేకులు. నీవు పిలువబడ్డావా?
ఆ పిలువబడిన ఈ పిలుపులో జాగ్రత్త కలిగి ఉండు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారా, ఆ ఏర్పాటు విషయంలో జాగ్రత్తగా ఉండు. పర్వాలేదులే, దేవుడు నన్ను ఆల్రెడీ చూస్ చేసుకున్నారు, ఆయన చోజన్ వెసల్ కదా, నేను ఎలాగూ బ్రతికినా పర్వాలేదు అనుకుంటున్నావేమో. పిలువబడిన వారిని సహితం కూడా దేవదూతలు కూడా పాపం చేస్తే దేవదూతల్ని కూడా దేవుడు క్షమించలేదు, ఆ చీకటి గల బిలములో ఉంచేశారని ఆ మాటను కూడా మనం చూస్తాం. కనుక జాగ్రత్తగా ఆద్యంలోనే మనం చూస్తాం. చూడండి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడ వేసేశారంటే పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి వేసి తీర్పుకు కావలిలో ఉంచబడ్డానికి వారిని అప్పగించారు. దేవదూతలనే ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించే వారినే పాపము చేస్తే విడిచిపెట్టగా శిక్షించే దేవుడు నిన్ను పిలిచారని, దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావని నీవు తెలుసుకొని కూడా నువ్వు తప్పు చేస్తే నీకు క్షమాపణ ఉండదు. కనుక జాగ్రత్త సహోదరి సహోదరుడా. నేను ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాను, ఎలాగైనా బ్రతకొచ్చు, నేను బాప్తిజం తీసుకుంటే టికెట్ వచ్చినట్టే కదా పరలోకానికి అనుకుంటున్నారేమో. ఆ టికెట్ దేవుడు క్యాన్సిల్ చేస్తాడు కూడా. కాబట్టి జాగ్రత్త. దేవుని విషయంలో మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మన పిలుపు విషయంలో, మన ఏర్పాటు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదే పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా మరి యొక్క మాటను మనం చూస్తాం. తెరుద్దాం ఆ మాటని. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుని దృష్టికి ఎలాగుండటానికి మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలంటే చూడండి, మనం ఎక్కడైనా బయటకి వెళ్తే మన డ్రెస్ సరిగా ఉందా లేదా మనం చాలా జాగ్రత్తగా మనల్ని కవర్ చేసుకుంటానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో ఆ కన్సైన్స్ లో మనల్ని మనం సెట్ చేసుకుంటాం కదా. దేవుని దృష్టిలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనము అంటే ఆయన దృష్టికి నిష్కళంకులుగా, అంటే ఏ పాపము లేని వారుగా, ఏ నింద లేని వారముగా, ఏ మచ్చ, ఏ డాగు, ఏ పాపము, ఏ శాపము లేని వారముగా దేవుని ఎలాగో కనిపించాలంటే ప్యూర్ పర్సన్స్ గా మనం కనిపించాలి, పరిశుద్ధులముగా ఆయన ముందు మనం కనిపించాలి. యేసుప్రభువు వారికి మరణ శిక్ష విధించేటప్పుడు పైలట్ వైఫ్ కి, పిలాతు భార్యకి దేవుడు ఏమని ఆమెకి ప్రత్యక్షమై ఆమెకి ఏమి కలగనిందంటే, ఆయన నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఆయన ఎటువంటి పాపం కూడా చేయలేదు. యేసుప్రభువు వారి దగ్గర ఏ పాపము కనబడలేదని, కానీ మనుషుల మెప్పు కోసం ఆయన అప్పగించి వేసినట్లుగా మనం చూస్తాం. నీతిమంతుని జోలికి పోవద్దు అనే మాటను చూస్తాం. మనల్ని చూసినప్పుడు కూడా మనము కూడా దేవుని దగ్గర నిలబడినప్పుడు ఎలాగుండాలి అంటే ప్యూర్ పర్సన్స్ గా ఉండాలి, ప్యూర్ హార్ట్ మనం కలిగి ఉండాలి, ప్యూర్ మైండ్ మనం కలిగి ఉండాలి. మన కనుక దేవుని దృష్టికి మనం ఎలాగుండాలంటే నిష్కళంకులుగా, నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడాలి. వేషధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని 3 సువార్తల్లో కూడా మన సువార్తలు అన్నింటిలో మనం చూస్తాం. వేషధారణ, శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండడి. శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండమంటే ఏంటి విషయం అంటే వారు వేషధారణ కలిగి ఉన్నారు. పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. అంటే ఏంటి అంటే వేషధారణ. చాలా మంది పైకి క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుంటారు, కానీ లోపలంతా కూడా వరల్డ్ థింగ్సే ఉంటాయి, వరల్డ్ అని బతుకు ఉంటారు. మార్నింగే ఒక పాపతో నేను మాట్లాడినప్పుడు తను ఏం చెప్తుందంటే, మా అత్తమ్మ మా మామగారు లేచిన దగ్గర నుంచి 24 hours కూడా టీవీ ముందే ఉంటారక్క. నేను అన్నాను, మీ మామగారు ఒకప్పుడు పాస్టర్ గా చేస్తున్నారు కదా అని కూడా అన్నాను. అయ్యో అదేం లేదక్క, 24 గంటలు తినడం, ఆ టీవీ దగ్గర కూర్చోవడం, తినడం, టీవీ దగ్గర కూర్చోవడం, తినేది కూడా అక్కడే పెట్టేస్తుంటారు. 24 hours కూడా మళ్ళీ బీయింగ్ క్రిస్టియన్స్, బీయింగ్ పాస్టర్స్ ఇలాగుంటున్నారు. మనం దేవునికి ఎంత లెక్క చెప్పుకోవాలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కనుక ఎలాగుంటున్నాము అంటే జాగ్రత్త పడి ఉండాలి. 1-2 మాటలు చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మరి ఒక విషయంలో చాలా ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతట్లో కూడా ఆ నాలుక చిన్న అవయమే, కానీ ఏం చేస్తుందంటే ఆ చిన్న అగ్ని మొత్తాన్ని ఎలాగ నాశనం చేయగలదో అరణ్యం అంతటినీ కూడా ఈ చిన్న నాలుక జీవితాన్ని నాశనం చేయగలదు. జీవితాన్ని కట్టాలన్నా ఈ నాలుకే, జీవితాన్ని కూల్చాలన్నా ఈ నాలుకే. ఒక మాటతోనే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందనే మాటను మనం చూస్తాం కదండి. కనుక ఈ నాలుగు విషయంలో జాగ్రత్త, నువ్వు మాట్లాడే మాట విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఏం చూస్తామంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి విమర్శ దినాన అవన్నీ కూడా దేవుడు కౌంట్ చేస్తారు. నువ్వు ఎక్కడ ఎటువంటి మాటను పలికి
పలికావు, పాపపు మాట పలికావా, లేకపోతే ఎవరినైనా నిందిస్తున్నావా, ఎవరినైనా దూషిస్తున్నావా, ఇన్సల్ట్ చేస్తున్నావా, వాట్ ఎవర్ యు స్పీక్, ఎవ్రీ వర్డ్, ఆ వర్డ్ అన్ని కూడా దేవుని దగ్గర విమర్శ దినాన విల్ గెట్ జడ్జిమెంట్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్. కనుక నీ మాట విషయంలో జాగ్రత్త, నీ నాలుక విషయంలో జాగ్రత్త. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, మనుషుల్ని కానీ దేవుణ్ణి కానీ ఎవరిని దూషించకూడదు. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం ఎటువంటి మాటలు మనం మాట్లాడాలంటే కృతజ్ఞత వచనమే నువ్వు మాట్లాడాలి, కానీ ఇంకా ఎటువంటి మాటలు మనం మాట్లాడకూడదని చాలా లిస్ట్ మనం చూస్తాం. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4th వర్డ్స్ నుంచి మనం అక్కడ కంటిన్యూషన్ మనం చూడగలిగితే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని గాని బూతులు కానీ పోగిరి మాటలు సరసోక్తులు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. 6వ వచనం వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడుడి అనే మాటను కూడా మనం చూస్తాం. కనుక జాగ్రత్త, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎటువంటి పదాలు యూజ్ చేస్తున్నావు. సరసోక్తులైనను బూతులు మాట్లాడటం చాలా సులువు కదండి, అవన్నీ మాట్లాడకండి. దేవునికి అసహ్యమైనవి, అవి మనం చేయకూడనివి. కనుక నోటిని జాగ్రత్త, చిక్కం వేసుకోండి, నోటిని భద్రపరచుకోండి. అందుకే మరి ఒక మాట సామెతలు ఏంటంటే నీ నోటిని భద్రపరచుకుంటే అందరూ కూడా నీకు స్నేహితులు అవుతారు. నోరు సరిగా, ఆ స్లోగన్ బయట కూడా ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా, అది బైబిల్లో నుంచి వచ్చిన మాట. సామెతల్లో మనం చూస్తాం నోటిని కాచుకున్నవాడు పట్టణంను అధీనపరుచుకోను అనే మాటను కూడా మనం చూస్తాం. కనుక ఎలాగుండాలి అంటే నాలుకను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనుష్యుల విషయంలో కూడా జాగ్రత్త అని మనం మత్తయి సువార్తలో కూడా 10వ అధ్యాయంలో చూస్తాం. మనుషుల విషయంలో జాగ్రత్త. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఇదేనండి. మనుషులు ఎటువంటి వారు ఉంటున్నారో తెలియదు, మోసపరిచేవారు నీ ప్రక్కనే ఉంటారుగా నిన్ను పొడి చేస్తారు, నీ ప్రక్కనే ఉంటారుగా నిన్ను మోసం చేస్తారు. కనుక మనుషుల విషయంలో కూడా జాగ్రత్త. ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో చూసుకో, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో చూసుకో, ఎవరితో నీ సీక్రెట్ షేర్ చేసుకుంటున్నావో జాగ్రత్త. షేర్ చేసుకున్నవన్నీ కూడా ఊరంతా కూడా చెప్పేసి నీ జీవితాన్ని నాశనం చేసేవారు కూడా కలరు. కనుక జాగ్రత్త కలిగి ఉందాం, మనుషుల విషయంలో జాగ్రత్త. అందుకే 2వ తిమోతి పత్రికలో అనుకుంటాను ఏముంటుందంటే అలెగ్జాండర్ నాకు చాలా కీడు చేశాడు, నీవు కూడా జాగ్రత్తగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నారు ఒక మనిషికి. కనుక తిమోతికి. కనుక మనం జాగ్రత్త, కీడు చేసేవారు మనతోనే ఉంటారు. కనుక మనుషుల విషయంలో జాగ్రత్త, రాకడ విషయంలో జాగ్రత్త అనే మాట 2వ పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం. కనుక జాగ్రత్త పడదాం. అనేకమైన విషయములలో దేవుడు మనల్ని జాగ్రత్త పడమని కోరుకుంటున్నారు. కనుక నీ బోధ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారు. బోధించే వారము కూడా చాలా జాగ్రత్తగా బోధించాలి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అవన్నిటి విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఏ బోధను పెడితే ఆ బోధ వినకండి, ఏ బోధ పడితే ఆ బోధను వెంబడించకండి. దేవుడు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోమని మనతో మాట్లాడుతున్నారు. కనుక రాంగ్ వేలో వెళ్ళొద్దు, రైట్ వేలో వెళ్ళడానికి మనం చూద్దాం. కనుక ఎన్ని విషయాలు చెప్పానండి, అన్ని విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఈ విశ్వాస జీవితం అంటేనే భయముతో, భక్తితో, వణుకుతో దాన్ని కొనసాగించుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. కనుక జాగ్రత్త పడదాం, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉందాం. అన్ని విషయంలో జాగ్రత్త కలిగి ఉంటేనే ఆయన రాకడలో మనం ఆయనతో పాటు ఉండడానికి మనం ఎత్తబడతాం. కనుక ఎత్తబడే సంఘంలో నీవు ఉండాలనుకుంటే beware of yourself, beware of the world, beware of humans. అన్నిటి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. కుక్కల విషయం జాగ్రత్త పడమని మరి ఒక సందర్భంలో కూడా ఉంటుంది. కనుక చాలా లేఖనాలు ఉన్నాయి, జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని దగ్గర జాగ్రత్త కలిగి ఉందాం. ఆయన వచ్చినప్పుడు ఆయన దృష్టికి మనం ప్యూర్ గా మనం కనిపిస్తే దేవుడు మనకి మెండైన ఆశీర్వాదాలు ఇస్తారు. కనుక అందరూ వాక్యం విన్నారని నమ్ముతున్నారు. ప్రార్థన చేసుకుందామా? జాగ్రత్త పడమని దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నారు. సో బీ కాన్షియస్, బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో, దిగజారిపోయావో ఎలాగుందో ఒక్కసారి ప్రశ్నించుకో. రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నిన్ను ప్రశ్నించుకో. రోజు వాక్యాన్ని చదువుతున్నావా? జాగ్రత్తగా ఉండు. ఏ దినము ఏమవుతుందో తెలీదు, నీ మరణం ఎప్పుడో తెలీదు, నీ పోకడ ఎప్పుడో తెలీదు, ఎప్పుడు చనిపోతామో తెలీదు. సో బివేర్, బి ప్రిపేర్డ్. దేవుని దగ్గర అందరం కూడా ప్రార్థన చేసుకుందామా? దేవా, నేను జాగ్రత్త కలిగి ఉండడానికి మీరు నాకు సహాయం చేయమని ఆయన సహాయాన్ని మనం కోరుదామా? అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్, పరిశుద్ధుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. బివేర్ అని మాతో మాట్లాడారు దేవా. మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని పలు విధాల ప్రభా మీరు చాలా మాకు సెలవిచ్చారు. అవన్నీ కూడా మా హృదయంలో మేము భద్రపరచుకుంటానికి, అన్ని విషయాలలో మేము జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయి. మా విశ్వాస విషయంలో మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయి. ఎక్కడ సాతాను మాలో పని చేయకుండా సహాయం చేయి. సాతాను వేసి చిక్కులలో పడిపోకుండా సహాయం చేయి. మేము జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయి. మమ్మల్ని మేము కాచుకునడానికి సహాయం చేయండి.
ఉంచండి, నీ కంచి ఉంచండి ప్రభా. యోగు చుట్టూతా, కుటుంబం చుట్టూతా ఎలాగో మీరు కంచి ఉంచారు, మా చుట్టూతా, మా కుటుంబముల చుట్టూతా మీ కంచి ఉంచమని అడుగుతున్నాం. ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారు, వారితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. నీ సహాయంని మేము కోరుతున్నాం ప్రభా. మమ్మల్ని దీవించి ఈ వాక్యం మా హృదయంలో పదిలపరిచి వర్ధిల్ల చేయమని, మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, రేపటి పునరుద్ధాన ఆరాధనలో కూడా మీ సన్నిధి మాకు అనుగ్రహించి నీ దీవెనలు మాకు దయచేయమని యేసు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు మార్నింగ్ సండే కనుక సండే సర్వీస్ మార్నింగ్ టైంలో 10 గంటలకి లైవ్ వస్తాము కనుక ఆ లైవ్ ని కూడా మీరు చూడండి. నా ఐడిలోనే వస్తుంది, వేరే దాంట్లో కూడా మేము షేర్ చేస్తాము. మీరు చూడండి, మీ టైం లైన్ లో పోస్ట్ చేయండి. మార్నింగ్ సర్వీస్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా 8 o'clock కి మమ్మీ లైవ్ లోకి వస్తారు, ఎలిజబెత్ రాణి గారు ఐడి, మీరు దాన్ని చూడొచ్చు. 9 కి నా లైవ్ ఉంటుంది కనుక రేపున్న 3 సర్వీసెస్ మనం అటెండ్ అవడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు కనుక దేన్ని కూడా మిస్ చేసుకోవద్దు. వాక్యం చేత మనం అందరం కూడా బలము పొందుదాం, జాగ్రత్త కలిగి జీవించుదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.